వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ పేపర్ అంతా కూడా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క బృందం అంతా కూడా ఈ ఫ్యాకల్టీ అంతా కూడా చాలా క్షుణ్ణంగా పేపర్ని పరిశీలించడం జరిగిందండి. ఎక్సలెంట్ పేపర్ అనేది ఫ్రేమింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. వేటికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అదే ఇంపార్టెన్స్లో ఆ పేపర్ని సెట్ చేయడం జరిగింది. ఏపీఎస్సికి హెడ్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది మన అధ్యాపక బృందం అంతా కూడా కలిపి ఎస్పెషల్లీ రీజనింగ్ మన డైరెక్టర్ గారు అయినటువంటి లోకేష్ సార్ మరియు జిఎస్ నేను, నెక్స్ట్ అదేవిధంగా తెలుగు చూసుకున్నట్లయితే రమేష్ సార్, నెక్స్ట్ అదేవిధంగా ఇంగ్లీష్లో మన నవీన్ సార్, ఇదంతా కూడా కలిపి మేమే కాకోకుండా మరలా మన ఫ్యాకల్టీ అనేక మంది ఈ యొక్క టెలిగ్రామ్స్ ద్వారా కానీ లేకపోతే మెసేజెస్ ద్వారా కానీ మనకి యొక్క ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలైనంత త్వరగా మీకు ఆన్సర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. విత్ ఇన్ 1.5 అవర్లో ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జిఎస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రీజనింగ్ మన లోకేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుగు మన రమేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదేవిధంగా ఇంగ్లీష్ని మన నవీన్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కసారి ఆ 150 బిట్స్ ఎలా వచ్చినాయి, ఏది కరెక్ట్ ఆన్సర్, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ తెలుగు సత్య రమేష్ మాస్టర్ని. ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్స్లో తెలుగుకు సంబంధించినటువంటి గ్రూప్ పేపర్ కోడ్ ఏలో వచ్చినటువంటి తెలుగుకు సంబంధించినటువంటి ఆన్సర్స్కి సంబంధించిన విషయాలు ఒకసారి తెలుసుకుందాం. దానిలో భాగంగా మొదటి ప్రశ్న 126 నుంచి ప్రారంభమైందండి. గ్రూప్ పేపర్ కోడ్ ఏలో ప్రారంభమైనటువంటి ప్రశ్న 126 నుంచి తెలుగులో వచ్చింది. దానిలో చూడండి ఒకసారి. క్రింది వాటిలో దేహంకు పర్యాయ పదం కాని దానిని గుర్తించండి. క్రింది వాటిలో దేహంకు పర్యాయ పదం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ నయనం. ఆన్సర్ నయనం. ఎందుకంటే శరీరం అన్న దేహమే, తనువు కాయం ఇవన్నీ కూడా పర్యాయ పదాలకి ఉదాహరణగా, దేహం అనే పదానికి పర్యాయ పదానికి ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నయనం అనేది ఆన్సర్గా చెప్తున్నాం. నెక్స్ట్, ఈప్సితంకు పర్యాయ పదం, మరొక పర్యాయ పదం అడగడం జరిగిందండి. ఇక్కడ ఈప్సితం అనే దానికి పర్యాయ పదాన్ని గుర్తించమని చెప్పని అడుగుతున్నాడు ఇక్కడ. దాంట్లో ఫస్ట్ వన్ ఈటే, 2 కోరిక, 3 దేహం, 4 ఊహ అనేటువంటి 4 ఆప్షన్లు ఇచ్చాడు. దీంట్లో ఆన్సర్ ఏది అంటే కోరిక అనేది ఆన్సర్గా దీనికి చెప్పడం జరుగుతుంది. ఈటే, దేహం, ఊహ అనేవి వీటికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు కాదు. కాబట్టి చూడండి, ఆన్సర్ కోరిక అనేది ఆన్సర్గా చెప్తున్నాం. నెక్స్ట్ 128వ ప్రశ్న, ఓగిరం అంటే ఏమిటి అనే దానికి అర్థం అడిగాడు. చూడండి, ఓగిరం అంటే ఆహారం అని చెప్పని అర్థం అండి. ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఒక్కరం, వయ్యారం, ఆహారం, విచారం అని ఇచ్చాడు. దాంట్లో ఆన్సర్ ఏంటమ్మా ఆహారం. ఓగిరం అనే పదానికి అర్థం ఏంటంటే కనుక ఆహారంగా మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 129వ ప్రశ్నకి వెళ్దాం. దాంట్లో చూసినట్లయితే ఆజ్ఞ అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించమని చెప్పని అడుగుతున్నాడు. ఆజ్ఞ అనే పదానికి వికృతి పదం మనకి ప్రకృతి వికృతుల నుంచి ఇక్కడ బిట్ అడిగాడు. దాంట్లో ప్రకృతి వికృతుల్లో ఆజ్ఞ అనేటువంటి పదం ప్రకృతి అయితే దానికి వికృతి పదం ఆన. ఆన అనేటువంటిది దీని యొక్క ఆన్సర్గా గుర్తించాలి. ఆ తర్వాత సుధాకరుడు అనే దానికి ఆన్సర్ అడిగాడు. చూడండి, ఈ సుధాకరుడు అనే దానికి ఆన్సర్ చూసినట్లయితే చంద్రుడు అనేదాన్ని దీనికి ఆన్సర్గా గుర్తించవచ్చు. నెక్స్ట్ 131వ ప్రశ్న. ఈ 131వ ప్రశ్నలో ప్రశ్నను ఒకసారి చూద్దాం మనం. ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది. దీనిలో చేరువ అంటే ఏమిటి అని అడుగుతాడు. చూడండి, ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది. చేరువ అంటే ఏమిటి అనగా చేరువ అంటే దగ్గరగా అనేది సమాధానం చెప్తున్నాం. ఆన్సర్ చూడండి ఒకసారి. ఎదురుగా, దూరంగా, దగ్గరగా, వెనుక అనే అంశాలు ఇచ్చాడు. దీంట్లో ఉపాధ్యాయునికి చేరువలో ఉంటే అంటే చేరువ అంటే దగ్గరగా అనేటువంటి ఆన్సర్ మనం గుర్తించాలి. నెక్స్ట్ 132వ ప్రశ్న. 132వ ప్రశ్న ఒకసారి చూద్దామండి. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు. దీనిలో ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఇది మనకి వాక్యాల నుంచి ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, సుభాషితం ఏది కాదు. చాలా ఈజీగా దీన్ని మనం గుర్తించవచ్చండి. దీంట్లో మనం చూసినట్లయితే కనుక సుభాషితం అంటే మంచి మాట, ఏది కాదని ఇచ్చిన ఆప్షను. తర్వాత ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం. ఇక పరోక్ష కథనం అనేది దీనికి ఆన్సర్గా గుర్తించవలసి ఉంటుంది.
పరోక్ష కథనంగా దీన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి, ఎందుకంటే ప్రత్యక్ష కథనం అయితే కనుక దీనికి మనకి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి కనిపిస్తాయండి. కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి కూడా లేవు. అలాగే ఒకరు చెప్పిన విషయాన్ని తన సొంత మాటల్లో చెబుతున్నాడు కాబట్టి ఇదేమవుతుందంటే పరోక్ష కథనంగా చెప్పడం జరుగుతుంది. పరోక్ష కథనం అనేది ఇక్కడ ఉత్తమ పురుషులు కనబడుతుంది అని చెప్పి చెబుతున్నాడు. నెక్స్ట్ చూడండి 133వ ప్రశ్న. 133వ ప్రశ్న మనం గమనించినట్లయితే కనుక సామాన్యమును విశేషము చేత గాని విశేషమును సామాన్యము చేత గాని సమర్థించు అలంకారం ఏది? చాలా చాలా ఈజీగా ఉండేటువంటి ప్రశ్న అడిగాడు. ఓకేనా, గమనించినట్లయితే దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 స్వభావోక్తి, ఆప్షన్ 2 అర్ధాంతరన్యాస అలంకారం, ఆప్షన్ 3 దృష్టాంతాలంకారం, ఆప్షన్ 4 శ్లేషాలంకారం అని చెప్పన్నాడు. సామాన్యాన్ని విశేషం చేత గాని విశేషమును సామాన్యం చేత గాని సమర్థించే అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం. సమర్థన ప్రధానంగా ఉంటుంది అర్ధాంతరన్యాస అలంకారంలో. కాబట్టి ఇక్కడ సమర్థించేటువంటి అలంకారం ఏదంటే అర్ధాంతరన్యాస అలంకారంగా గుర్తించాలి. నెక్స్ట్ 134వ ప్రశ్నలోకి వెళ్ళినట్లయితే కనుక 134వ ప్రశ్నలో వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంతకు ముందు ప్రశ్నలో అలంకారం అన్నాడు, ఎవరికి వచ్చేసరికి సంధికి సంబంధించినటువంటి పేరుని మాత్రమే అడగడం జరిగింది. చాలా సులభమైన ప్రశ్న అడిగాడు, చూద్దాం ఒకసారి. దీంట్లో గుణవంతురాలు సంధి పేరు ఏమిటి అని చెప్పని అడుగుతున్నాడు. గుణవంతురాలు అనేటువంటి సంధి పేరు ఏమిటి అంటే కనుక ఆన్సర్లు ఇచ్చాడు. దీంట్లో దీనికి ఒక ఆన్సర్ ఏంటంటే కనుక రుగాగమ సంధి. రుగాగమ సంధి. గుణవంతురాలు అనేటువంటి పదం గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు అని చెప్పి చెప్తున్నాం. దీని యొక్క నిర్వచనంలో చూసినట్లయితే కనుక గుణవంతురాలు అనేది రుగాగమ సంధిగా చెప్తున్నాం. ఇది రుగాగమ సంధిలో 2వ నిర్వచనంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ 135వ ప్రశ్న. ఇక్కడ మరలా అలంకారంలోకి వచ్చాడు. ఇక్కడ మరలా అలంకారం నుంచి ప్రశ్న అడగడం జరిగింది. దాంట్లో చూడండి, లేమ ధనుజుల గెలవగ లేమ, ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి అని చెప్పి అంటున్నాడు. లేమ ధనుజుల గెలవగ లేమ అనేటువంటి వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ చూస్తున్నట్లయితే 4 ఆప్షన్లు చూద్దాం ఒకసారి. 1 యమకాలంకారం, 2 లాటానుప్రాసాలంకారం, 3 ముక్తపదగ్రస్తాలంకారం, 4 ఉపమాలంకారంగా చెప్తున్నాడు. దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే కనుక యమకాలంకారం. ఎందుకంటే యమకాలంకారం యొక్క నిర్వచనం చూస్తే కనుక అర్ధభేదముతో కొంత కాల వ్యవధితో వచ్చేటువంటి అలంకారమే యమకాలంకారం. అర్ధభేదంతో కొంత కాల వ్యవధితో వచ్చేటువంటి అలంకారం. ఇక్కడ లేమ అనేటువంటి పదాలు 2 పదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అర్ధభేదంతో ఈ 2 పదాలు కూడా కొంత కాల వ్యవధి అంటే కొంత గ్యాప్తో రావడం జరిగింది కాబట్టి ఇది యమకాలంకారంగా గుర్తించబడుతుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మనం తర్వాత వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి ఆన్సర్లు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ 136వ ప్రశ్న మనం చూద్దామండి. ఈ 136వ ప్రశ్నలో మరలా ఇక్కడ కూడా మనకి అలంకారాన్ని అడగడం జరిగింది. ఇంచుమించుగా 3 నుంచి 4 ప్రశ్నలు అలంకారాల నుంచి మనకి ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో చూడండి, శ్రీకాంత్ చొక్కా మల్లె పువ్వులా తెల్లగా ఉంది, ఇందులోని అలంకారాన్ని గుర్తించండి అని చెప్పంటున్నాడు. శ్రీకాంత్ చొక్కా మల్లె పువ్వులా తెల్లగా ఉంది, దీనిలోని అలంకారాన్ని గుర్తించండి అని చెప్పన్నాడు. గమనించినట్లయితే వృత్యానుప్రాసాలంకారం, అంత్యానుప్రాసాలంకారం, ఉపమాలంకారం, రూపకాలంకారం అని చెప్పని అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మల్లె పువ్వులా తెల్లగా ఉంది. శ్రీకాంత్ చొక్కా మల్లె పువ్వులా తెల్లగా ఉంది అంటే శ్రీకాంత్ చొక్కాను దేంతో పోల్చాడమ్మా? దేనిగా ఊహించాడంటే కనుక చూడండి, పోలిక మల్లె పువ్వుతో పోల్చాడు. కాబట్టి ఇక్కడ పోలిక ప్రధానంగా ఉండే అలంకారం ఏదంటే కనుక ఉపమాలంకారంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా, శ్రీకాంత్ చొక్కాని మల్లె పువ్వుతో పోల్చాడు కాబట్టి ఇక్కడ లా అనేటువంటి కీవర్డ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఉపమా వాచకాన్నిగా. దీన్ని ఉపమాలంకారానికి ఉదాహరణగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్, 137వ ప్రశ్నలోకి వెళ్దామండి. ఈ 137వ ప్రశ్నలో మనం గమనించినట్లయితే 137 నుంచి 139 వరకు ఈ క్రింది తెలుగు పదాలకు ఆంగ్లంలో అర్థం గుర్తించండి. ఈ క్రింది తెలుగు పదాలకు ఆంగ్లంలో అర్థం గుర్తించండి అని చెప్పి అంటున్నాడు. దీనిలో మనం చూసినట్లయితే కనుక సూత్రధారి అనేటువంటి పదం ఇచ్చాడమ్మ. సూత్రధారి అనేటువంటి పదానికి తెలుగులో ఆంగ్లంలో అర్థాన్ని మనం గుర్తించినట్లయితే కనుక డైరెక్టర్ అనే దాన్ని దీనికి ఆన్సర్గా మనం గుర్తించడం జరుగుతుంది. యాక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్, డైరెక్టర్ అన్నాడు. దీనికి సూత్రధారి అనేటువంటి తెలుగు పదానికి ఆంగ్లార్థం ఏంటంటే ఇంకా డైరెక్టర్గా మనం గుర్తిస్తున్నాం. తర్వాత కౌముది అనేటువంటి ఒక తెలుగు పదం ఇచ్చాడమ్మా. ఈ కౌముది అనే పదానికి ఆంగ్లంలో సరైన పదాన్ని గుర్తించండి అని చెప్పి అంటున్నాడు. దీంట్లో మనం చూసినట్లయితే కనుక కౌముది అంటే కనుక సన్లైట్,
మూన్ షైన్, స్పాట్ లైట్, నూన్ షైన్ అనేటువంటి పదాలు ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే కనుక మూన్ షైన్ అనేదాన్ని ఆన్సర్గా మనం గుర్తించవలసి ఉంటుంది. 139వ ప్రశ్న. 139వ ప్రశ్న మనం గమనించినట్లయితే తురంగం అనేటువంటి పదం ఇచ్చాడు. దీనికి ఆంగ్లంలో సరి సమానమైనటువంటి పదాన్ని గుర్తించండి అని చెప్పంటున్నాడు. తురంగం అంటే ఏంటంటే గుర్రం లేదా హార్స్ అని చెప్పంటున్నాం ఇంగ్లీష్లో. చూడండి ఒకసారి. తురంగం అంటే ఎలిఫెంట్, క్రొకడైల్, హార్స్, లయన్ అనేటువంటి పదాలు ఇచ్చాడు. దీంట్లో ఆన్సర్ ఏమవుతుందమ్మా? తురంగం అంటే గుర్రం కాబట్టి హార్స్ అనేటువంటి పదాన్ని మనం గుర్తించవలసింది. తర్వాత 140 నుంచి 143 మూడు ప్రశ్నలు చూద్దాం ఒకసారి. 140 నుంచి 143 మనం చూసినట్లయితే కనుక ఈ క్రింది ఆంగ్ల పదాలకు తెలుగులో అర్థం గుర్తించండి అంటే ఇక్కడ మనకి ఏం చేస్తాడమ్మా? ఆంగ్ల పదం ఇస్తాడు, దాన్ని తెలుగులో అర్థాన్ని గుర్తించమని చెప్పి అంటున్నాడు. చూద్దాం. మొదటిగా ఒబియస్లీ అనేటువంటి పదం ఇచ్చాడు. దీనికి సరి సమానమైనటువంటి పదాన్ని తెలుగులో గుర్తించండి అంటే కనుక స్పష్టం అనేటువంటి పదం. ఓకేనండి. దీనికి సరి సమానమైన పదం ఏంటమ్మా? స్పష్టం అనేది దీని యొక్క ఆన్సర్గా గుర్తిస్తాం. తర్వాత 141 క్రైసిస్. దీనికి తెలుగులో సరి సమానమైన పదాన్ని గుర్తించండి అని చెప్పంటే కనుక క్రైసిస్ అంటే సంక్షోభం అని చెప్పి అంటున్నాం. ఓకే అండి. ఎకనామికల్ క్రైసిస్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ క్రైసిస్ అనే పదాన్ని చూస్తే కనుక ఆన్సర్ ఏంటమ్మా? సంక్షోభం అనేటువంటి పదాన్ని దీనికి సరి సమానమైన తెలుగు పదంగా, ఆంగ్ల పదానికి తెలుగు పదంగా చెప్తున్నాం. ఆ తర్వాత చూడండి 140 నుంచి 143 దాంట్లో 142వ ప్రశ్న చూస్తున్నాం మనం ఇప్పుడు. స్ట్రీట్ లైట్. ఇది చాలా ఈజీగా పెట్టగలిగేటువంటి ఆన్సర్ అండి. స్ట్రీట్ లైట్ అనేటువంటి పదానికి తెలుగు పదం ఏమిటి? వీధి దీపం, ఇంటి దీపం, ఊరి దీపం, దారి దీపం అనేటువంటి పదం ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటమ్మా? వీధి దీపం అనేది దీని యొక్క సమాధానంగా గుర్తించవలసి ఉంటుంది. తర్వాత 143వ ప్రశ్న అత్యంత సులభమైనటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. 143వ ప్రశ్న ఏంటంటే డిక్షనరీ అనేటువంటి పదానికి తెలుగులో సమానార్థక పదం అంటే డిక్షనరీని తెలుగులో ఏమని పిలుస్తారు? డిక్షనరీ అనే పదానికి తెలుగులో ఏమని పేరు అంటే కనుక చూడండి నిఘంటువు అనేది దీని యొక్క ఆన్సర్ అండి. ఎందుకంటే నవల, కథ, పాఠ్య పుస్తకం ఈ మూడు కాదు కాబట్టి నిఘంటువు అనేది దీనికి ఆన్సర్గా మనం గుర్తించవలసి ఉంటుంది. తర్వాత 144. ఇక్కడ 144వ ప్రశ్నలో మనం చూసినట్లయితే కనుక జాతీయాన్ని పరిచయం చేశారండి. జాతీయం గురించి ఇక్కడ మనకి ప్రశ్న అనేది అడగడం జరిగింది. దాంట్లో ఏంటంటే కనువిప్పు అంటే ఏమిటి అంటే ఏ సందర్భంలో ఈ యొక్క జాతీయాన్ని మనం ఉపయోగిస్తాం అని చెప్పి అంటున్నాడు. కనువిప్పు కలగడం అనేటువంటి జాతీయాన్ని చూడటం, బుద్ధి తెచ్చుకోవడం, ఏడవడం, నవ్వడం అనేటువంటి సందర్భాల్లో వీటిలో ఏ సందర్భంలో ఈ యొక్క జాతీయాన్ని ఉపయోగిస్తామంటే కనుక బుద్ధి తెచ్చుకోవడం అనేటువంటి సందర్భంలో కనువిప్పు కలిగింది అని చెప్పి అంటుందా బుద్ధి తెచ్చుకోవడం అనేటువంటి సందర్భంలో ఈ యొక్క జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుందండి. తర్వాత 145. ఈ 145వ ప్రశ్న చూడండి. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఏమిటి? స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి. సంతోషాలకు పొంగిపోవడమా, బాధలకు కృంగిపోవడం, ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండడం, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడం. చాలా సులభంగా ఆన్సర్ గుర్తించవచ్చు. స్థితప్రజ్ఞ యొక్క లక్షణం ఏంటమ్మా? కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడం స్థితప్రజ్ఞ యొక్క లక్షణంగా చెప్తున్నామండి. మరి 146 శ్రద్ధ సరైన పదాన్ని జోడించండి అంటే ఇక్కడ ఈ శ్రద్ధ అనేటువంటి పదాన్ని జంట పదాలు అని చెప్పండగా ఈ జంట పదాలు అనే దానికి ఏమని సరైన పదాన్ని గుర్తించండి అని చెప్పంటాడు. అంటే కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, ఓకేనా? ఇలాంటి పదాలు చెప్పేటప్పుడు మనం చెప్తూ ఉంటాంగా అందులో శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఇచ్చాడు, దానికి సరైన పదాన్ని జోడించమని చెప్పి అంటున్నాడు. శ్రద్ధానురక్తుల, శ్రద్ధాసక్తుల, శ్రద్ధ చాలా ఈజీగా గుర్తించవచ్చు. శ్రద్ధాసక్తులు ఉండాలి. ఏ విషయం మీదైనా మనకి శ్రద్ధ, ఆసక్తి రెండు కలిగి ఉంటేనే అది విజయం సాధిస్తాం కాబట్టి అది బాగా అభ్యాసం చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా ఆన్సర్? శ్రద్ధ, ఆసక్తులు అనేవి వీటి యొక్క సరైన పదాలంగా మనం గుర్తించవచ్చు. ఆ తర్వాత 147వ ప్రశ్నను మనం ఒకసారి చూద్దామండి. ఈ క్రింది వాటిలో సరైన ప్రయోగాన్ని గుర్తించండి. అని చెప్పన్నాడు. రాజు తదేకంగా చూస్తున్నాడు. రాజు తదేకంగా పరిగెత్తాడు. రాజు తదేకంగా ఎగురుదూకాడు. రాజు తదేకంగా వంగిలేచాడు.
దీంట్లో ఏది సరైనటువంటి ఆ ప్రశ్న అని చెప్పి అంటున్నాడు. గమనించండి, ఇక్కడ తదేకంగా చూస్తున్నాడు అంటే చూస్తున్నాడు అని తెలిపేటువంటి సందర్భంలో మాత్రమే తదేకంగా అనే పదాన్ని ఉపయోగిస్తాం. రాజు వేగంగా పరిగెత్తాడు అంటాం కానీ తదేకంగా పరిగెత్తాడని ఎక్కడ కూడా ప్రయోగం ఉండదు. కాబట్టి చూడండి, రాజు తదేకంగా చూస్తున్నాడు అనేది దీనికి సరైనటువంటి సమానంగా మనం గుర్తించాలి. ఆ తర్వాత 148వ ప్రశ్న మనం చూసినట్లయితే కనుక చాలా సులభమైనటువంటి అంశం అడిగాడు. ఇక్కడ యొక్క సమాసాల నుంచి అడగడం జరిగింది. ఒకసారి చూద్దాం. రాముని యొక్క బాణంలో యొక్క అనేది ఏ విభక్తి ప్రత్యయం? ఇక్కడ విభక్తుల నుంచి అడగడం జరిగింది. మరి వీటిలో యొక్క అనేది ఏ విభక్తి యొక్క పరిచయం అంటే కనుక కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి ప్రత్యయం. ఏంటమ్మది? షష్ఠీ విభక్తి. అంటే ఇక్కడ చూడండి, ప్రథమ విభక్తి, తృతీయ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి అన్నాడు. ఆన్సర్ ఏంటమ్మా? షష్ఠీ విభక్తి సత్యంగా దీన్ని గుర్తించాలి. యొక్క అనేది ఏ విభక్తి ప్రత్యయం అంటే షష్ఠీ విభక్తి ప్రత్యయంగా మనం గుర్తించవలసి ఉంటుంది. నెక్స్ట్ 149వ ప్రశ్న. 149వ ప్రశ్న మనం గమనించినట్లయితే చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అంటే ఏమిటి? చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అంటే ఏమిటి అని చెప్పంటే కనుక చూడండి, తేలికైనది, బరువైనది, నిష్ప్రయోజనం, సఫలం అనేటువంటి పదాలు ఇచ్చాడు. అంటే దీంట్లో చెవిటివాడి ముందు శంఖం ఊదడం అంటే అది ఎంత ఊదినా దాని యొక్క ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి అంటే ఏమవుతున్నప్పుడు నిష్ప్రయోజనం అనేది దీని యొక్క సమాధానంగా గుర్తించాలి. ఓకేనమ్మా, రైట్. మరిక చిట్ట చివరి ప్రశ్నగా తెలుగులో ఏమి ఇచ్చాడంటే కనుక నిషేధార్థక వాక్యం. ఇక్కడ మరలా వాక్యాల నుంచి వచ్చేసరికి నిషేధార్థక వాక్యాన్ని ఇచ్చాడమ్మా. దీంట్లో నిషేధార్థక వాక్యం అంటే ఏమిటి అంటే ఒక పని చేయవద్దు అని తెలిపేటువంటి సందర్భంలో ఈ యొక్క వాక్యాన్ని ఉపయోగిస్తాం కాబట్టి పేరులోనే ఉంది. ఏంటమ్మా? నిషేధం. ఒక పని చేయవద్దు అని తెలిపే సందర్భంలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం కాబట్టి చూడండి, మీరు రండి అంటే ఏమవుతుంది? అనుమత్యార్థకం. మీరు వెళ్ళండి, ఇది కూడా విద్యార్థకం అవుతుంది. మీరు రావద్దు, మీరు ఉండండి. దీంట్లో ఏది ఆన్సర్ అంటే కనుక మీరు రావద్దు అనేది ఆన్సర్గా మనం గుర్తించవలసి ఉంటుందండి. రైట్, ఇవి 150 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్గా చెప్తున్నాం. ఇవి తెలుగులో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పామండి. అయితే ఇవి కేవలం అభ్యర్థుల యొక్క అవగాహన కొరకు మాత్రమే ఫైనల్ యొక్క ఆన్సర్గా మనం గుర్తించాలి. ఇది కేవలం విద్యార్థుల యొక్క అవగాహన కొరకు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. So let us discuss English paper now. ఇంగ్లీష్ పేపర్ అయితే కనుక మనం గ్రూప్ 4 ఎగ్జామ్ పేపర్ చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ కూడా మీకు 25 క్వశ్చన్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు. సో 25 క్వశ్చన్స్లో దాదాపు ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా 15+ స్కోర్ చేసుకోవచ్చు. కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే 20+ తెచ్చుకోవచ్చు. సో లెట్ us see క్వశ్చన్ నెంబర్ 101. సో క్వశ్చన్ నెంబర్ 101 కాంప్రిహెన్షన్ ప్యాసేజ్కి సంబంధించింది. ప్యాసేజ్ చాలా ఈజీగా ఇచ్చారు. ఒకసారి కనుక ప్యాసేజ్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ట్రాన్స్లేషన్ ఈజ్ లైక్. ట్రాన్స్లేషన్ అనేది ఎలా ఉంది? ఇది డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మనకి చూసినట్లయితే పారాగ్రాఫ్లో టైట్ రోప్ వాక్ అని చెప్పి ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి రకరకాలుగా టిక్స్ కనిపిస్తే మీరు దాని గురించి వరి అవ్వద్దు. మేము ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అదే మీరు స్టాండర్డ్గా తీసుకోండి. సో ట్రాన్స్లేషన్ ఈజ్ లైక్ టైట్ రోప్ వాక్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ట్రాన్స్లేషన్ గురించి ఇచ్చారు. నేమ్ ద 2 లాంగ్వేజెస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో ఇచ్చినటువంటి 2 లాంగ్వేజెస్ ఏంటి? సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంగ్లీష్ నెక్స్ట్ తెలుగు, ఈ 2 కూడా పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటిది. సో ఇంగ్లీష్ తెలుగు ఈజ్ ద రైట్ ఆన్సర్. సో పారాగ్రాఫ్లోంచి డైరెక్ట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది, ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ లాంగ్వేజ్ అలౌస్ లెందీ సెంటెన్స్. సో పారాగ్రాఫ్ ప్రకారం ఏ సెంటెన్స్ ఏ విషయం అనేది లెందీగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ప్యాసేజ్లో కనుక చూసినట్లయితే సో ఇంగ్లీష్ పర్మిట్ లెందీ సెంటెన్సెస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. సో ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా మినిమం రీడింగ్ స్కిల్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పారాగ్రాఫ్స్లో స్కోర్ చేసుకోవచ్చు. ట్రాన్స్లేషన్ రిక్వైర్స్. సో ట్రాన్స్లేషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? సో స్కిల్ అండ్ పేషెన్స్, ఇది కూడా మీకు స్టార్టింగ్లో వస్తుంది. సో ట్రాన్స్లేషన్ రిక్వైర్స్ స్కిల్ అండ్ ఎస్. సో స్టార్టింగ్లో మీకు ఉంది చూడండి. సో స్టార్టింగ్లోనే సెంటెన్స్ స్టార్టింగ్లోనే దీని యొక్క ఆన్సర్ కనిపిస్తుంది. సో ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా స్కోర్ చేసుకోవచ్చు. 105 క్వశ్చన్ నెంబర్
వర్డ్స్ హ్యావ్ డాష్ మీనింగ్ అండ్ ద ట్రాన్స్లేటర్ మస్ట్ అండర్స్టాండ్ బోత్ మీనింగ్. సో కాంటెక్స్చువల్ మీనింగ్, సో ఇది కూడా కాంటెక్స్చువల్ అనేది సో ఈజీగా మనకి అర్థమవుతుంది. సో కాంటెక్స్చువల్ అండ్ ఇక్కడ డైరెక్ట్గా కూడా ఇచ్చాడు కాంటెక్స్చువల్ అండ్ కల్చరల్ మీనింగ్. సో రైట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2. సో ఇలా మనకి ప్యాసేజ్ అయితే కనుక 5 మార్క్స్కి కంఫర్టబుల్గా ఇచ్చారు. సో మనం మినిమం రీడింగ్ స్కిల్స్ ఉండేటువంటి స్టూడెంట్ కూడా స్కోర్ చేసుకోవచ్చు. పేపర్ అయితే కనుక మనం ఒకలాగా చెప్పుకోవాలి, మరీ టూ ఈజీ పేపర్ కాదు, అలా అని చెప్పి టూ డిఫికల్ట్ పేపర్ కాదు, ఒక యావరేజ్ సెట్ ఆఫ్ పేపర్. పర్ఫెక్ట్గా ఒక గ్రూప్ 4కి ఇవ్వదగినటువంటి ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారు. సో హూ ఎవర్ హ్యాస్ సెట్ ద పేపర్ దే హ్యావ్ సెట్ ఇట్ వెరీ వండర్ఫుల్ మేనర్. సో కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇది టెన్సెస్కి సంబంధించింది మరియు వర్బ్ ఫార్మ్స్కి సంబంధించినటువంటిది. సో ద ప్లేన్ డాష్ ఎట్ 6:15. సో ద ప్లేన్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్కి సింపుల్ ప్రెజెంట్ ప్రకారం ఎస్ ఆర్ ఎస్ యాడ్ అవ్వాలి. సో లీవ్స్ అనేది రైట్ ఆన్సర్. ద ప్లేన్ లీవ్స్ ఎట్ 6:15 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది గ్రామటికల్ క్వశ్చనే. సో 106 క్వశ్చన్, గ్రామటికల్ క్వశ్చన్ 107. డూ యూ యూజువల్లీ గో అవుట్ డాష్ సాటర్డే. ఇది ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి బిట్. సో డూ యూ యూజువల్లీ గో అవుట్ ఆన్. సో వీక్స్కి, డేట్స్కి ఇలాంటి వాటికి ఆన్ అనేది తీసుకోవచ్చు. ఆన్ సాటర్డే ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి అయితే కనుక మనం క్వశ్చన్ పేపర్లో ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినట్టుగా గమనించవచ్చు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చాలా ఇచ్చారు. Select the most appropriate idiom from the for extremely happy, cloud 9, on cloud 9, he is on cloud 9, very happy, extremely very happy, itla manam తీసుకుంటాం. So cloud 9 means happy. So this is the right answer. Next one, as strong as a. జనరల్గా ఈ idioms చూడగానే మనకి అన్ని కరెక్ట్ ఆన్సర్ ఏమో ఎలిఫెంట్ మనం పేపర్లో ఎలిఫెంట్ టిక్ చేశారు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే బుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆర్టికల్ కూడా చూసుకుంటే ఆర్టికల్ ఏముంది, ఇది ఆర్టికల్కి సంబంధించింది కాదు, ఇది డైరెక్ట్గా ఫ్రేజ్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. బట్ మనకు ఒక హింట్ ఆర్టికల్ రూపంలో కనిపించింది. ఎలిఫెంట్ పొరపాటున స్టూడెంట్ ఎవరో కానీ ఎలిఫెంట్ టిక్ చేశారు, ఎందుకంటే ఎలిఫెంట్ వొవెల్ అవుతుంది. సో కామన్ సెన్స్ తోటి మనం థింక్ చేసినా కూడా ఎలిఫెంట్కి ముందు యాన్ రావాలి. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా యాన్ లేదు కాబట్టి మనం ఎలిఫెంట్ పొరపాటును కూడా టిక్ చేయకూడదు. సో బై మిస్టేక్ కూడా మనం అది తీసుకోకూడదు. బై మిస్టేక్ ఆ ఎగ్జామ్ స్పీడ్లో ఎవరో స్టూడెంట్ దాన్ని 4 తీసుకున్నట్టున్నాడు. బట్ ఈ ఇడియమ్స్ అనే దాన్ని కరెక్ట్గా దాని మీనింగ్ ప్రకారం మనం చూసుకోవాలి. యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఎ బుల్. జనరల్గా మనం స్ట్రెంగ్త్ని ఎప్పుడు కూడా బుల్స్ తోటి కంపేర్ చేస్తాం కాబట్టి యాజ్ స్ట్రాంగ్ యాజ్ బుల్, ఏ బుల్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం. ఏ రెడ్ లెటర్ డే, అన్ ఇంపార్టెంట్ ఆర్ ఏ వెరీ ఇంపార్టెంట్ డే అని మనం తీసుకోవచ్చు. ఏ రెడ్ లెటర్ డే. సో ఇది కూడా ఇడియమ్స్కి సంబంధించింది. ఇప్పటిదాకా మనం చూస్తే వరుసగా 3 ఇడియమ్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. ఇడియమ్స్కి అయితే కనుక మనం కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు అన్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ వొకాబులరీకి సంబంధించింది. మనం ఎప్పుడు క్లాస్లో చెప్పుకున్నటువంటి వర్డ్స్, నేను మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్పేటప్పుడు కూడా డైరెక్ట్గా బోర్డు మీద రాసినటువంటి వర్డ్ ఇది. సో ఆర్గనైజేషన్ ఆర్ ఎ పర్సన్ ప్రమోటింగ్ ద వెల్ఫేర్ ఏమని పిలుస్తాము, ఇది మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సో ఫిల్ ఆంథ్రోప్ ఆర్ ఫిలాంథ్రోపిక్ అని అంటాం. ఫిల్ అంటే లవ్ అని అర్థం, ఆంథ్రోప్ అంటే హ్యూమన్, అంటే మనుషుల్ని ప్రేమించేవాడు, ఇతరులను ప్రేమించేవాడు, ఇతరుల కోసం కష్టపడేవాడు. ఫిలాంథ్రోపిక్ ఆర్ ఆల్ట్రూయిస్ట్ అని అంటాం. ఇది ఎప్పుడు నేను క్లాస్లో కూడా మనకి డైరెక్ట్గా స్టూడెంట్స్ చేత రాయించాం హర్షిత్ ఇన్స్టిట్యూట్లో. సో ఫిలాంథ్రోపిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్ బిట్ మన నోట్స్లోంచి డైరెక్ట్గా ఇచ్చినటువంటిది. నెక్స్ట్ వన్, చూస్ ద వన్ కరెక్ట్లీ స్పెల్డ్. కరెక్ట్ స్పెల్లింగ్స్కి కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. మీరు కనుక మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఒకవేళ మీరు అటెండ్ అయి ఉన్నట్లయితే అకామిడేట్, CC, MM, డబుల్ లెటర్స్ ఇచ్చేవి ఇస్తారని చెప్పాను. TT, EE, డబుల్ లెటర్స్ వచ్చేవి ఎక్కువగా ఇస్తారని చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఎగ్జామ్లో కూడా. ACCOMMODATE, అకామిడేట్. సో డబుల్ లెటర్స్కి సంబంధించినవి ఇవ్వటం జరిగింది. సో ఫైండ్ అవుట్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఏ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్, పనేషియా. జనరల్గా ఇదేంటంటే ఈ బిట్ చాలా ఈజీ, పర్ఫెక్ట్గా మనం కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే. పొరపాటున స్టూడెంట్ మెడిసిన్ అని రాసుకున్నాడు. మెడిసిన్ పొరపాటున కూడా కాదు. జనరల్గా కామన్గా ఎవరైతే వొకాబులరీ పెద్దగా ప్రాక్టీస్ చేయరో వాళ్ళు చూడగానే ఏమనుకుంటారు, రెమెడీ ఫర్ ఆల్ డిసీజ్ అంటే మెడిసిన్ అనుకునే అవకాశం ఉంటుంది. అంటే అట్లా మిస్లీడ్ చేయడానికి కావాలనే ఆప్షన్ ఏ క్రియేట్ చేశారు. బట్ రైట్ ఆన్సర్ ఏంటంటే పనేషియా. ఇది మీనింగ్ తెలియకుండా మాత్రం, మనం వొకాబులరీ నాలెడ్జ్ లేకుండా మాత్రం దీన్ని మనం టిక్ చేయలేం. సో ఖచ్చితంగా దీని మీనింగ్ తెలిస్తేనే మనం టిక్ చేయగలం. నెక్స్ట్ వన్, 100-year-old మ్యాన్. సెంటనరేరియన్ మీన్స్ ఏ పర్సన్ హూ కంప్లీట్స్ 100 years. బట్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పి సెంచురియన్. సో ఇది వచ్చేటప్పటికి మీకు
ఇంగ్లీష్ మూవీస్లో వచ్చేటువంటి వర్డ్. సో అది ఒక గ్రీక్ స్టోరీస్లో కూడా వస్తుంది ఈ వర్డ్. సో అట్లా మనకి పొరపాటుని ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ కాదు ఇది. సో రైట్ ఆన్సర్ మనకి ఆప్షన్ 4 అవుతుంది. సో ఇవి ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ దాదాపుగా ఇప్పటిదాకా మనం 2 మార్క్స్కి ఇవ్వడం గమనించాం. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో కరెక్ట్ స్పెల్లింగ్ GRAMMAR. చాలా మంది తెలియక GRAMMER అనుకుంటారు. సో రైట్ ఆన్సర్ AR. గ్రామర్ అని పలకాలి, గ్రామర్ కాదు, అని పలకూడదు, ER పలకూడదు. లైక్ GRAMMAR ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ పొరపాటున ఎక్కువ మంది GRAMMER అనుకుంటారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో వెరీ ఫేవరెట్ క్వశ్చన్, ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇస్తుంటారు. గ్రామర్ అని పలుకుతారు కాబట్టి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ చేయడానికి ఈ వర్డ్ ఇస్తుంటారు. సో స్టూడెంట్స్ పొరపాటున ఎక్కువగా 1 టిక్ చేసేస్తుంటారు తెలియక. GRAMMAR గ్రామర్ అని పలకాలి. నెక్స్ట్ వన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు. డైరెక్ట్ ఇండైరెక్ట్, ఇఫ్ యూ డోంట్ కీప్ క్వైట్ ఐ షల్ షూట్ యూ, హీ సెడ్ టు హర్ ఇన్ ఏ కామ్ వాయిస్. కామ్ వాయిస్ అని క్లియర్గా చెప్పారు కాబట్టి ఇక్కడ మనం గనక చూసుకున్నట్లయితే సో కామ్ వాయిస్ అనేది క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో హీ సెడ్ కామ్లీ దట్, ఇక్కడ ఇఫ్ యూ అని అన్నారు. సో ఐ షల్ షూట్ యూ ఇఫ్ యూ డోంట్ బీ క్వైట్. సో హీ సెడ్ కామ్లీ ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ కామ్లీ హీ వాండ్. సో కామ్లీ హీ వాండ్ కూడా వస్తుంది. అయితే మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ యూ డోంట్ కీప్ క్వైట్ ఐ షల్ షూట్ యూ. సో ఇఫ్ యూ డోంట్ కీప్ క్వైట్ ఐ షల్ షూట్ యూ. సో రైట్ ఆన్సర్ ఇక్కడ మనకి హీ వాండ్ హర్ టు షూట్ అని ఇచ్చాడు. సో ఇది హీ వాండ్ హర్ డైరెక్ట్గా మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. హీ వాండ్ హర్ కామ్లీ ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. సో హీ వాండ్ హర్ కామ్లీ దట్ హీ వుడ్ షూట్ హర్ ఇఫ్ షీ డిడెంట్ కీప్ క్వైట్. సో కరెక్ట్ ఆన్సర్ మనకి ఇదే అవుతుంది. సో కామ్లీ హీ వాండ్, సార్ ఇక్కడ కూడా కామ్లీ ఉంది కదా సార్ అని మనకు అనిపించవచ్చు. హీ కామ్లీ వాండ్ హర్ దట్ బీ క్వైట్, ఇది డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినటువంటి సెంటెన్స్ అని అనుకుంటే, అంటే ఇది ఎసెప్టివ్ అనుకుంటే కనుక మనం ఆప్షన్ 3 కింద మనం తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది ఎదుటి వాళ్ళకి ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ పని చేయకపోతే ఇలా చేస్తాను అని చెప్పేటువంటి సెంటెన్స్. దీన్ని మనం ఎగ్జాక్ట్గా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కింద తీసుకోవాలి అంటే కనుక ఇంపరేటివ్ సెంటెన్స్ కింద తీసుకోవాలి. సో ఇంపరేటివ్ కింద తీసుకోవాలి. సో దాని ప్రకారం హీ వాండ్ హర్ కామ్లీ దట్ హీ వుడ్ షూట్ హర్ ఇఫ్ షీ డిడెంట్ కీప్ క్వైట్. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, సార్ ఇక్కడ షెల్ ఉంటే కదా సార్ షుడ్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ షెల్ ఇచ్చారు కదా షుడ్ రావాలి కదా అని అనుకుంటారు. కానీ షెల్ అనేది ఉన్నప్పుడు షెల్ వస్తుంది. అదే హీ షీ ఇట్లాంటివి మారినప్పుడు దాన్ని మనం వుడ్గా మారుస్తాం. సో ఈ లాజిక్ తెలియని వాళ్ళకి ఇది ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ టిక్ చేస్తారు. అందుకని ఇది కొంచెం డెప్త్ ఉన్నటువంటి క్వశ్చన్, కొంచెం మంచి లాజిక్ ఉన్నటువంటి క్వశ్చన్. సో మిగతా ఏవి కూడా మనకి ఈ పర్ఫెక్ట్ ఆప్షన్గా సూట్ అయ్యే అవకాశం లేదు. సో మనం ఏంటంటే ఆప్షన్స్ ప్రకారం వెళ్ళి చూసుకోవాలి. సో దెన్ ఓన్లీ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో 117 క్వశ్చన్, ఐ టోల్డ్ హిమ్ దట్ హీ వాస్ నాట్ వర్కింగ్ హార్డ్. సో ఐ టోల్డ్ హిమ్, ఇది ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ కనుక్కోమన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెడ్ టు వచ్చినప్పుడు టోల్డ్గా మారుతుంది. డైరెక్ట్గా మేము నోట్స్లో కూడా ఇచ్చాము ఈ పాయింట్. సో సెడ్ టు ఇచ్చినప్పుడు టోల్డ్గా రాస్తాం. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో సెడ్ టు ఉన్నవి 2 ఉన్నాయి. సో ఇక్కడ సెడ్ టు ఉంది, అక్కడ సెడ్ టు ఉంది ఫస్ట్ ఆప్షన్లో కూడా. బట్ మనం హీగా మార్చాం. అంటే డైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు యూగా రాయాలి కాబట్టి హీగా ఉండదు. కాబట్టి రైట్ ఆన్సర్ మనం ఐ సెడ్ టు హిమ్ యు ఆర్ నాట్ వర్కింగ్ హార్డ్. సో దీన్ని కనుక మనం ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చుకుంటే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఐ సెడ్ టు చేంజెస్ ఇంటూ టోల్డ్ హిమ్ దట్ హీ, సో యూ హీగా మారుతుంది. ఆర్ ఈజ్ యామ్ ఆర్ వజ్ వర్గా మారుతాయి. నాట్ వర్కింగ్ హార్డ్. సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సో ఇట్లా మనం ఆప్షన్ 1ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాఫీ ఈజ్ మోర్ పాపులర్ దాన్ టీ ఇన్ తమిళ్. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ. జనరల్గా అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ ఒక్క క్వశ్చనే మనకి డిస్కస్ చేసుకునే టాపిక్స్లోంచి జనరల్గా వచ్చింది. సో నేనైతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గ్రూప్ 4కి ఎక్కడ చెప్పినా కూడా నేను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేను టీచ్ చేయలేదు. ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ జనరల్గా స్టూడెంట్స్కి కొంచెం హై లెవెల్ అనిపిస్తుంది. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఇచ్చే అవకాశం లేదని కాదు. సో 1 మార్క్ ఇచ్చారు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. కాఫీ ఈజ్ మోర్ పాపులర్ దాన్ టీ ఇన్ తమిళ్. సో దాన్ టీ అని అన్నారు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ చూసుకుంటే కనుక టీ, కాఫీ ఈజ్ మోర్ పాపులర్ దాన్ టీ. టీ కంటే కూడా కాఫీ అనేది మోర్ పాపులర్. సో క్లియర్గా చెప్పాడు కాఫీ ఎక్కువ పాపులర్ దేనికంటే టీ కంటే.
సో దీని పాజిటివ్ డిగ్రీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో యాడ్జెక్టివ్ని బట్టి మనం కనిపెట్టుకోవచ్చు. పాజిటివ్ కంపేర్ టు సూపర్లేటివ్, టాల్ టాలర్ టాలెస్ట్, రిచ్ రిచర్ రిచెస్ట్, పాపులర్ మోర్ పాపులర్ మోస్ట్ పాపులర్, బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్. అట్లా పాజిటివ్ డిగ్రీలో ఎప్పుడు కూడా పాజిటివ్ యాడ్జెక్టివ్ వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాపులర్ అనేది పాజిటివ్ యాడ్జెక్టివ్ అండ్ యాజ్ మధ్యలో ఎప్పుడు కూడా పాజిటివ్ యాడ్జెక్టివ్ వస్తుంది. అదే పాజిటివ్ డిగ్రీకి మనకు ఒక బండ గుర్తుగా పెట్టుకోవచ్చు. ద బెస్ట్ అనేది ఎప్పుడు రాదు, ఇది సూపర్లేటివ్ అవుతుంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మరి యాజ్ ఇచ్చారు కదా సార్, ఇక్కడ కూడా యాజ్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ తీసుకున్నటువంటి ఆప్షన్ చూడండి, టీ ఈజ్ యాజ్ పాపులర్ యాజ్ కాఫీ ఇన్ తమిళనాడు. సో టీ ఈజ్ యాజ్ పాపులర్ అంటే రెండు సమానం అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఏం చెప్పారు, కాఫీ ఈజ్ మోర్ అని చెప్పారు. కాబట్టి మీనింగ్ మారిపోయింది. సో ఆప్షన్ 4 కూడా తీసుకోకూడదు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1, టీ ఈజ్ నాట్ యాజ్ పాపులర్ యాజ్ కాఫీ ఇన్ తమిళనాడు. సో టీ ఈజ్ సో పాపులర్ ఇన్ తమిళనాడు, ఇది అసలు సెకండ్ ఆప్షన్కి అసలు సెన్సే లేదు. ఎందుకంటే ఎప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సేమ్ మీనింగ్ ఉండాలి. సేమ్ మీనింగ్ ఉండే ఆప్షన్ చూసుకుంటే 1 అవుతుంది. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హీ సెట్ టు మీ, ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ కి సంబంధించినటువంటిది. ఆల్రెడీ మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ మీద నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం. ఇంట్రాగేటివ్ మోడల్, ఇంట్రాగేటివ్ లో WH టైప్ క్వశ్చన్. సో హీ సెట్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. సో హీ సెడ్ టు జనరల్ గా ఆస్క్డ్ గా మారుతుంది. సో ఇక్కడ 2 చోట్ల ఆస్క్డ్ గా ఇచ్చారు. మీ సో ఇఫ్ ఆర్ వెదర్ వచ్చేది ఎప్పుడు వస్తుంది అంటే ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్, కానీ ఇది ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ కాదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడే మనకు ఆన్సర్ తెలిసిపోయింది, వాట్ ఐ వాజ్ డూయింగ్. సో వాట్ ఫస్ట్ సబ్జెక్ట్ని రాసుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ చేంజెస్ ఇంటూ పాస్ట్ టెన్స్, అండ్ ఎప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ ఎండింగ్లో ఫుల్ స్టాప్ వస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. సో అట్లా స్టెప్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది మనం కనిపెట్టొచ్చు ఇలాంటి క్వశ్చన్స్కి. నెక్స్ట్ హిస్ ఫాదర్ ఆర్డర్డ్ హిమ్ టు గో టు హిస్ రూమ్ అండ్ స్టడీ. చేంజ్ సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, సారీ డైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్గా మార్చాలి. సో వాడు ఇచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్, ఆర్డర్డ్ అని ఇచ్చాడు. సో వాడు ఆర్డర్డ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మనం హిస్ ఫాదర్ ఆర్డర్డ్ ఇచ్చినా షౌటెడ్ ఇచ్చినా ఇట్లాంటి వాటికన్నిటికీ మనం డైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు సో హిస్ ఫాదర్ సెడ్ టు తీసుకోవచ్చు. సో హిస్ ఫాదర్ ఆర్డర్డ్, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ఇచ్చినటువంటిది ఆర్డర్ ఏదో చూసుకొని 2 ఇచ్చారు కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. సేమ్ ఇంపరేటివ్ సెంటెన్స్లోనే రెండో క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. సో హిస్ ఫాదర్ సెడ్ టు హిజ్ సన్, ఇక్కడ హిమ్ అని ఇచ్చారు కాబట్టి సో హిస్ ఫాదర్ ఆర్డర్డ్ హిమ్ తీసుకోవచ్చు. హిస్ సన్ అని ఇచ్చారు కాబట్టి ఇది హిమ్గా మారుతుంది. గో టు అన్నప్పుడు టు గో టు హిజ్ రూమ్ అంటే ఆ పిల్లవాడి యొక్క రూమ్ కాబట్టి, యువర్ అంటే ఆ పిల్లవాడి రూమ్ కాబట్టి హిజ్ రూమ్ అని రాస్తాం. అండ్ స్టడీ వెల్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. బట్ హౌఎవర్ మిగతావి కనుక చూసుకుంటే స్టడీ ఇన్ యువర్ రూమ్ ఇది అసలు అండ్ గో మీ అసలు సెంటెన్స్ ఆర్డరే మారిపోయింది. సో హిస్ ఫాదర్ షౌటెడ్. సో షౌటెడ్ అనేది మనకి ఇక్కడ ఆర్డర్డ్ అని ఇచ్చినప్పుడు మనం షౌటెడ్గా మార్చడానికి ఛాన్స్ లేదు. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ గో రైట్ నౌ అనేది అసలు సెంటెన్స్లోనే లేదు. సెంటెన్స్లో లేనప్పుడు అది అసలు యాడ్ చేయడమే కరెక్ట్ కాదు. హిస్ ఫాదర్ టోల్డ్ అనేది డైరెక్ట్గా తీసుకోకూడదు. గో అండ్ స్టడీ ఇన్ యువర్ రూమ్. సో ఇది కూడా మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 అవుతుంది. అంటే మీకు ఎలిమినేషన్ చేసుకున్నా కూడా అసలు పెద్దగా టాపిక్ తెలియకపోయినా కూడా మీరు గెస్ చేయొచ్చు అటువంటి సెంటెన్స్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. హీ హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ అవర్ సరౌండింగ్స్. ఇక్కడ సెంటెన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించింది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ టెన్సెస్ పరంగా అన్ని చూసుకోవాలి. సో హీ వాస్ బీన్ అనేది అసలు ఏ ఫార్మేషన్లో కూడా మనకి ఇక్కడ యూజ్ చేయం. సో ఎలిమినేట్ చేసేయచ్చు. సో హ్యాడ్ బీన్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవ్వదు కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ హీ హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ అవర్, హ్యాస్ బీన్ అనేది సూట్ అవుతుంది. ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అబ్జర్వింగ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. అవర్ సరౌండింగ్స్, జనరల్గా సరౌండింగ్స్ అనేది ప్లూరల్ ఫామ్ తీసుకుంటాం కాబట్టి సరౌండింగ్ అనేది మనం తీసుకోం. సో ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ఏదైనా సరే ఇది మేము ఒక ప్రిలిమినరీ కీగా ఇస్తున్నాము, ఇది మా ఐడియా ప్రకారం. బట్ గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి ఏదైతే ఫైనల్ కీ ఉంటుందో అదే ఫైనల్ కీగా మనం పరిగణించుకోవాలి. జస్ట్ స్టూడెంట్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గంటల్లో, చాలా తక్కువ టైంలో, నిమిషాల్లో మేము వీడియోని అసలు పేపర్ రాగానే వెంటనే మేము ఈ వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఇమీడియట్గా స్టూడెంట్స్కి అందాలని చెప్పి చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇది కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి. ఎకనామిక్స్ అనేది సింగులర్ సబ్జెక్ట్. ఎప్పుడైనా సరే చూడటానికి ప్లూరల్ ఉన్నా కూడా ఎకనామిక్స్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి వర్బ్కి ఎస్ ఆర్ ఎస్ యాడ్ అవ్వాలి. అలా యాడ్ అయిన ఆప్షన్ 2లో ఉంది మరియు 4లో ఉంది. విత్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఎకనామిక్స్ డీల్స్ విత్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ తోటి ఎకనామిక్స్ అనేది డీల్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2గా మనం తీసుకోవచ్చు.
నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఈ సెంటెన్సెస్లో కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, దాదాపు ఇది మూడో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. సో థర్డ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మనకి ఇచ్చారు. ఆల్ స్టూడెంట్స్ మస్ట్ క్లియర్. స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి హిజ్ రాదు, సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి దెయిర్ వస్తుంది, డ్యూస్ విత్ ఇన్ ఏ వీక్. సో స్టూడెంట్స్ మస్ట్ క్లియర్ హిజ్ రాదు, సేమ్ ఇక్కడ కూడా. సో స్టూడెంట్స్ మస్ట్ క్లియర్ దేర్ డ్యూస్ విత్ ఇన్ ఏ వీక్. ఆల్ స్టూడెంట్ రాదు, సో ఇది కూడా ఎలిమినేట్. ఇది అసలు పెద్ద లాజికల్ క్వశ్చన్ కూడా కాదు, చాలా ఈజీ క్వశ్చన్. 123, జస్ట్ కొంచెం సేపు స్టూడెంట్ కనుక ఎఫర్ట్స్ పెట్టి చదివితే ఆన్సర్ అర్థమైపోతుంది. నెక్స్ట్, డాష్ చైనీస్ లాంగ్వేజ్ ఈజ్ డిఫికల్ట్. ఇది ఒక లాజికల్ క్వశ్చన్. నిజం చెప్పాలంటే నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం ఈ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే కావాలని ఎగ్జామినర్ ట్విస్ట్ చేస్తూ ఇచ్చాడా ఈ క్వశ్చన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా లాంగ్వేజ్ ముందు ఆర్టికల్ రాదు. చైనీస్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ లాంగ్వేజ్ ముందు ఏ ఆర్టికల్ రాదు. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో అసలు నన్ ఆఫ్ దిస్ అనేది ఆప్షన్ ఇవ్వలేదు. అంటే నో ఆర్టికల్ అనేది ఇవ్వలేదు. నో ఆర్టికల్ అనే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ చైనీస్ లాంగ్వేజ్ అని అంటున్నాం, అంటే చైనీస్ యొక్క లాంగ్వేజ్ అని తెలియచేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే చైనీస్ లాంగ్వేజ్ అనేది డైరెక్ట్గా చైనీస్ యొక్క లాంగ్వేజ్ అని చెప్తుంది కాబట్టి, చైనీస్ అనేది యాడ్జెక్టివ్గా వాడాడు కాబట్టి ఆప్షన్స్ ప్రకారం కనుక మనం వెళ్ళినట్లయితే దా తీసుకోవచ్చు. ఒకవేళ నన్ను ఇచ్చినట్లయితే అది తీసుకోవచ్చు. సరే, అసలు మనకు ఆప్షన్స్లో నన్ను అనే ఆప్షనే లేదు కాబట్టి, అండ్ ఏ అని అయితే పొరపాటును కూడా తీసుకోవడానికి అవకాశం లేదు, ఆల్ అయితే వచ్చే అవకాశం లేదు. ఏ రానప్పుడు యాన్ రానప్పుడు ఆల్ కూడా రాదు. సో రైట్ ఆన్సర్ అట్లా కామన్ సెన్స్ ప్రకారం థింక్ చేసినా కూడా దా అనేది అవుతుంది. ఎందుకంటే ఏ అంటే ఏదో ఒక అని అర్థం వస్తుంది. ఏ చైనీస్ లాంగ్వేజ్, ఏదో ఒక చైనీస్ లాంగ్వేజ్. ఒకసారి ఏ కాదు అని తెలిసిన తర్వాత ఇంకా ఆల్ అనేది ఆప్షనే ఉండదు. సో ఏ కాదు, ఆల్ కాదు, ఇక యాన్ కూడా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే యాన్ అనేది సి కాన్సనెంట్కి ముందు యాన్ రాదు కాబట్టి, అట్లా చూసుకున్నా కూడా యాన్ రాదు. సో మనకి అప్పుడు కూడా ఎలిమినేషన్ ప్రకారం చూసుకున్నా కూడా రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 మాత్రమే అవుతుంది. సో నాకు తెలిసి అయితే ఈ కొంతమంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్లో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఎందుకంటే చైనీస్ అనేది లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్కి నో ఆర్టికల్ కదా, అసలు ఆప్షన్లో నో ఆర్టికల్ లేదంటే ఇలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు. సో ద చైనీస్ లాంగ్వేజ్ ఈజ్ డిఫికల్ట్. పర్టికులర్గా పలానా చైనీస్ లాంగ్వేజ్ అనేది డిఫికల్ట్ అని చెప్తున్నాం కాబట్టి ద చైనీస్ లాంగ్వేజ్ ఈజ్ డిఫికల్ట్ లాంగ్వేజ్ లేదా ఈజ్ డిఫికల్ట్ అని చెప్పి మనకి ఇచ్చారు. నెక్స్ట్, మహాత్మా గాంధీ వాజ్ బోర్న్. పర్టికులర్ డేట్ కనుక ఇస్తే ఆన్ తీసుకోవాలి. సో ఆన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బోర్న్ ఆన్. ఇయర్స్ చెప్తే ఇన్ వాడాలి, డేట్స్ చెప్తే ఆన్ వాడాలి. ఎగ్జాక్ట్గా ఇదైతే మనకి చూసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను చాలా క్లియర్గా, ఇక్కడ మేము ఇచ్చినటువంటి కీ ఏంటి అంటే ఇది ఒక ప్రిలిమినరీ అభిప్రాయం మాత్రమే. సో గవర్నమెంట్ ఇచ్చేటువంటి కీ మనకి ఫైనల్గా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్. దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ టైం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మనం ఈరోజు డిస్కషన్ చేసేది గ్రూప్ 4 జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ డిస్కషన్ చేస్తున్నాం. అది కూడా సెక్షన్ ఏ నుంచి, అంటే సెక్షన్ ఏ పేపర్లో నుంచి డిస్కషన్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 థర్డ్ ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 2 ఫోర్త్ ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 3 ఫస్ట్ ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 4 థర్డ్ ఆప్షన్, and question number 5 first option, question number 6 second option, question number 7 third option, question number 8 second option, question number 9 first option, question number 10 fourth option, question number 11 first option, question number 12 third option, question number 13 second, question number 14 third option, question number 15 second option, question number 16 first option, question number 17 third option, question number 18 first option, question number 19 third option, question number 20 first option, question number 21 second option, question number 22 fourth option, question number 23 second option, question number 24 first option, question number 25 fourth option, question number 26 third option, question number 27 second option, question number 28 first option, question number 29 third option, question number 30 third option, question number 31 third option, question number 32 second option, question number 33 13, question number 34 second option, question number 35 fourth option, question number 36 first option, question number 37 third option, question number 38 second option, question number 39 second option,
question number 40, second option, question number 41, fourth option, question number 42, third option, question number 43, first option, question number 44, fourth option, question number 45, second option, question number 46, fourth option, question number 47, second option, and question number 48, third option, question number 49, third option, question number 50, second option, question number 51, second option, question number 52, first option, question number 53, first option, question number 54, fourth option, question number 55, first option, question number 56, second option, question number 57, fourth option, question number 58, third option, question number 59, fourth option, question number 60, third option, and question number 61, fourth option, question number 62, first option, question number 63, second option, question number 64, third option, and question number 65, fourth option, question number 66, third option, question number 67, second option, question number 68, second option, question number 69, second option, question number 70, third option, question number 71, fourth option, and question number 72, second option, question number 73, first option, question number 74, second option, question number 75, first option, question number 76, fourth option, question number 77, first second option, question number 78, first option, and question number 79, fourth option, question number 80, third option, question number 81, third option, and question number 82, third option, question number 83, third option, question number 84, fourth option, question number 85, first option, question number 86, third option, question number 87, third option, question number 88, second option, question number 89, first option, question number 90, second option, question number 91, second option, question number 2, second option, question number 93, first option, question number 94, fourth option, question number 95, second option, question number 96, second option, question number 97, first option, question number 98, fourth option, question number 98, ఫస్ట్ ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 101. అలానే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్న కీలో కనుక సో మనం కింద 903222001990కి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే సెండ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. దీని యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషను మళ్ళీ విడిగా పెట్టడం జరుగుతుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.